నీకేమో పరీక్షలు అవ్వాలన్నావు, అయిపోయాయి. నాకేమో ఉద్యోగం రావాలన్నా వచ్చేసింది. మరి మన పెళ్లికి ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం కాదు భాస్కర్, ఆమోదం కావాలి. మా సాంబయ్య ఈ సంబంధానికి ఒప్పుకోవాలి. అప్పుడే మన పెళ్లి జరిగేది. మన సంగతి చెప్పావా? చెప్పే అవకాశం రాలేదు. వచ్చినా చెప్పే ధైర్యం లేదు. అయితే ఆయనతో నేనే మాట్లాడతాను. అట్టి విధంగా మతంగ మహాముని కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్న అరుంధతి ఆలనా పాలన చూసి బాధ్యతను అప్పగించుట కొరకు సుశ్రామిక నామకున్ పిలిచి, శిష్యుడైన సుశ్రామికుడిని పిలిచి, సారసలోచని ఆశ్రమాంతర శ్రీమణి బాలికామణిని జీరి మహత్పరిపూర్ణ ధర్మ సుశ్రీమతి జేయు భారమిడి చంగట నిల్పెనరుంధతిన్ కృప. ఆ ప్రకారంగా నీ కథ లాంటిదేంటా? నువ్వు శారద బాధ్యత తీసుకుని చదివించడంలే, అలాగే అరుంధతి బాధ్యత సుశ్రామికుడు తీసుకున్నాడన్నమాట. సాంబయ్య లోపల ఉన్నాడా గంగా? అవును, చూసి విప్పేయండి. అరుంధతి యవ్వనం మొగ్గతొడిగి వికసించింది. ఆమెను చూచిన సుశ్రామికుడు, ఈ మదవతి నేనే ప్రోదినిడి మలిచిన తీవియా పూలు పూయగా. అనుకోకుండా వచ్చేస్తా. భాస్కర్, సాంబయ్య అని చెప్పానే వీరే. నమస్కారం అండి. ఈయన నాతో పాటు కాలేజీలో చదువుకున్నారు. కానీ అతని ప్రేమ సంగతి తెలియని అరుంధతి తాను మనసిచ్చిన వశిష్ఠుణ్ణి వెంటనిడుకుని తమ వివాహానికి అనుమతి కోరడం కోసం సుశ్రాముకుని వద్దకు వచ్చింది. అవునండి, ఈ విషయం మీతో చెప్పడానికి శారద సిగ్గుపడుతోంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అతడు చంద్రుడు, చంద్రిక ఆమెయనగా, ఆమె రససిద్ధి భావము అతడుగా, ద్వైతమద్వైతమై ముక్తి దాల్చనచట. ఇంత సంతోషమైన మాట చెప్పడానికి సిగ్గెందుకు? ముక్తి దాల్చనచట. అప్పుడు అతని మనస్థితి ఎలా ఉన్నదంటే, గంగ ఉప్పొంగి తలమునుక చంగలిల్చే, భయద ప్రళయాగ్ని నిలువెల్ల ప్రజ్వలిల్చే, శ్వేర కీలాలకము గొంతు చేరి మిల్చే, స్థాణువై నిల్చే. ఒక కొంత సమయమునకు గుండె పగులదు, ప్రాణము కునికి చనదు, తెప్పరిల్లినాడు చిరునవ్వు గుపెనాడు. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఏం కళ, ఏం కాంతి. అమ్మోరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది. కానీ ఎరా సిన్న, మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా. ఏంటి వాసన? తాగితే వాసన కొట్టదంట్రా. అవును, తాగాను. బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను.
సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను. ఎవడ్రాట చేయగలిగింది? మగాడెవడైనా ఉంటే రమ్మన. నాకు జరిగిన విషయం దిగమింగాలంటే మామూలు గుండె సాలుద్దా? అదంతా తట్టుకుని ఆగుద్దా? శారద ఏంటిదంతా? శారదాని అట్టా ఇట్టా చూసుకున్నానా? నాయుడు బావ ఎంకిని దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాచుకున్నాను. ఎంకి సిరునవ్వు నాకుంటే ఎందుకీ ఎన్నెలలు నాకెందుకంటే ఎంకి నా తప్పు రాయ్ తప్పు. ఇక శారదం ఆలోచనే రాకూడదు. అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలా, మర్చిపోవాలా? అనుకోవడం ఏమిటి? మన మంచిగా జరిగింది. రే సినా, చాలా మంచి జరిగిపోయింది రోయ్. ఒకవేళ నేనే శారదమ్మను పెళ్లి చేసుకుని ఉంటే, మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు? నువ్వు చెప్పలేవు రోయ్, పసివాడు కదా. నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రోయ్. మా సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళం కాదు. అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి, నాకేమో మా చెల్లికి ఇచ్చిన మాట చెరిగిపోయి ఉండేది. క్షణంలో చాలా ఘోరం జరిగిపోయేది రే. స్వామి స్వామి, మొదట్లో ఇట్ట ఎందుకు చేసావా అని తిట్టుకున్నాను, కానీ నువ్వే కరెక్ట్ అయ్యా. ఆ పశువుని మనసులో పెట్టుకుని నా పెళ్లి సంగతి నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. ఏటే ఎక్కడున్నావేంటి? గంగమ్మ ఆపరేషన్ కని వచ్చింది. ఆపరేషనా? ఏం ఆపరేషన్? తనకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అదేంటే? సాంబయ్యని పెళ్లి కొప్పించడానికి అదొక్కటే మార్గమని, తనకి పిల్లలంటూ లేకపోతే ఇహ ఈ బొట్టుడికి ఏం అన్యాయం జరుగుద్ది, అందుకని పాపం. ఏమిటయ్యా, మీ ఆవిడ మాయమైపోయిందని కంగారు పడ్డావా? లేదు గంగ, మీ ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నామని సంతోషపడుతున్నా. బొట్టు అంటే పెట్టాల్సింది ఇక్కడ, మొహం అంతా కాదు. ఊరికే అట్ట తుడిచేసుకోమాకయ్యా, తప్పు. ఏ ఎందుకని? వీళ్ళెవరే? ఏంటి నత్తనడకలో పెళ్లి ముహూర్తాలు టైం అయిపోతుంటేనే? పదండి పదండి పదండి. మంగళసూత్రాలు ఎవరు తెస్తున్నారా? మాస్టర్ తీసుకొస్తున్నారు కదా. నేను నమస్కారం. రండి పంతులు గారు, మీ ఏర్పాట్లు ఇక్కడ చేసుకోండి. తయారైపోయావే, మాదే అన్నమాట ఆలస్యం. మాస్టరు, ఏమిటిదంతా? ఏం లేదురా,
నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నాం. మాస్టరు, అల్లుడు, గంగను పెళ్లి చేసుకున్నా నువ్వు ఊహించే ఇబ్బందులేవి రావులేరా? భయపడకు. అవునరా, నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా. కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం. అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది. ప్రతి ఆడది గృహిణి కావాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తి అయి తరించాలని తపస్సు చేస్తుంది. కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు, తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని, ఆ అర్హత నీతో పొంది తరించాలని. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట సోడు మాకయ్యా. పిచ్చిదానా, నువ్వింత త్యాగం చేసిన తర్వాత ఓ పురోహితుడు, బాజా భజంత్రీలు, మంత్రాలు, ఈ తతంగం అంతా కావాలా? ఆ దేవుడే దగ్గరుండి పెళ్లి జరిపించడు. సాంబయ్య, 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 ఏమిట్రా? సాంబయ్య. ఏమిటి? ఏమైంది? ఏమిటి ఆ కంగారు? సాంబయ్య, గోవింద్ గారు కొట్టు నిప్పంటించాడు. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరికి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వద్దు మాస్టారు, నా పాదం మంచిది కాదు. పెళ్ళనుకున్న క్షణాన్ని ఎంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తున్నాను. నాకే పెళ్ళొద్దు. దీర్ఘాయుష్మాన్ భవ. వీడి కొట్టును కాపాడటానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు బాబు. వదలండి రాయండి.
ఆర్డర్ ఆర్డర్. పెనుమర్తి గోవింద్ అనబడే ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సాంబయ్య కొట్టు తగలబెట్టాడని, సాంబయ్య కొట్టులో పనిచేసే భద్రం చనిపోవడానికి కారకుడు గోవిందేనని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. కాబట్టి ఐపీసీ 436 సెక్షన్ ప్రకారం ముద్దాయి గోవిందుకు 9 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. హలో, రాయల్ షూమార్ట్ ప్రొప్రైటర్ సాంబశివరావు గారి మామగారిని, కొండగోపురం కనకలింగం, రిటైర్డ్ కానిస్టేబుల్ ఆఫ్ ఇండియా స్పీకింగ్. ఏమిటన్నా ఎవరితో మాట్లాడుతున్నావు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. మరి నవ్వేమిటి? వాళ్ళు మాట్లాడేదేదో నాకు అర్థం కావటం లేదనుకుంటారని. బాగుంది. ఎంత ముఖ్యమైన ఫోను, ఎవరో ఏమిటో. హలో, యా యా చిన్న, యా యా చిన్న, యా యా చిన్న, ఎవరో ఏం మాట్లాడుతున్నారో చూడు. హలో, యా, దిస్ ఈస్ మై ఫాదర్ సాంబశివరావు's house. What you want? Which number you want? Sorry please, wrong number mummy. రాంగ్ నంబర్ నాన్న. ఇందాక నుంచి వాడికి ఫోన్ లో చెప్తుంది అదేనమ్మా. అదే అనుకున్నాను. వస్తున్నానండి. తాత, ఏమిటి గంగా, ఈవేళ కూడా కోటు గుండి కొట్టలేదు? మర్చిపోయింది స్వామి. అయినా మీకున్నది ఇదొకటే నా కోటు. బీరువా నిండా బోల్డ్ ఉన్నాయి. ఇవాళకి ఏదో ఒకటి వేసుకోండి, సాయంకాలం కల్లా ఇలా అంటూనే 3 రోజులు గడిపిస్తావు. నీకు పని మీద చదవలేదా? నా మాట మీద గుర్లేదా? డబ్బు అంటే లెక్కలేదా? అబ్బా ఏమిటండి, లేదా లేదా లేదా, ఉంది ఉంది ఉంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇప్పుడు కాదు. అయినా మనిషికి మరీ ఇంత బద్ధకం పని కాదు గంగా. నా మొగుడు నన్ను దేవతలా చూసుకుంటున్నాడు. నాకు కొంచెం బద్ధకం పనికొస్తుంది. పైగా రోజుకో కొత్త కొట్టు కొనుక్కునేంత సంపాదిస్తున్నారు మా వారు. రాత్రి మరి ఇప్పుడు స్కూలుకు టైం అవుతుంది. ఏమిట్రా కోచ్ చేస్తూ పద, బస్సు వెళ్ళిపోతుంది. నేను బస్సులో రాను, బస్ ఎక్కనంతే. బస్సు ఎక్కకపోతే నా వీపు ఎక్కుతావా? ఇదెక్కడి కూడా వరా నాయన. ఇంట్లో కారంగా బస్సు ఎందుకు ఎక్కాలి? మా నాన్న కాల్లో తిరగట్లా? రే, మీ నాన్నంత అయ్యాక కార్యం కర్మరా, విమానాలు ఎక్కుదురా. నా మాట వినరా బాబు. ఏంటి మామగారు, రోడ్డు మీద ఆటలో ఏం లేదు అల్లుడు,
చిన్న బస్సులో వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన కూర్చుని స్కూల్కి వెళ్ళాలంటే నామోషిగా ఉందట. సిగ్గుపడుతున్నాడు. చూడండి మామగారు, స్కూళ్ళలో పిల్లలకు యూనిఫామ్ అంటూ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? ఉన్నవాడు లేనివాడు అనే హెచ్చుతగ్గులు పిల్లల మనసులో కలగకుండా ఉండటం కోసం. ఎరా చిన్న, నీకు బస్సులో వెళ్ళడానికి నామోషిగా ఉందా? అవును. అవును, మొన్న జరిగిన పరీక్షల్లో నీకు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? 9. ఎంతకి? 100కి. తెలుగులో? 6. లెక్కల్లో? 7. నువ్వు సిగ్గుపడాల్సింది ఇలా మార్కులు తక్కువ వచ్చినందుకు, అంతేగాని బస్సులో వెళుతున్నందుకో నడిచి వెళుతున్నందుకో కాదు. మామగారు తీసుకెళ్ళండి. చిన్న, సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి సర్కార్ మ్యాజిక్ షోకి వెళ్దాం. ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. అయ్యయ్యో, ఆకలి లేదు, ఏం నా లేదు. బ్యాగే మీరు కుడుతున్నారంటే మీ అయ్యేడి. మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టేటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూశారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. మీ కొట్టకండి, కొట్టకండి. పొద్దున్నుంచి ఏం తినలేదండి. ఆ, ఎందుకని? ఆకలి ఏమండి, వేస్తుంది. పసిపిల్లని పట్టుకుని పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? ఏమండి, అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు? రూపాయో ₹1 గుంజేయడానికి వేస్తున్నారు. ఆకలి పీనుగులు. ఇటువంటి నేను బాబు కుట్టిస్తాను. బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపులకి ఎంత తిండి పెట్టించండి. అంతేగాని నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి. మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి, వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గాని నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోవటాలు నా బ్యాగ్ మీదేనా? గొప్ప పనిమంతుడివే. ఏమిటో అనుకున్నాను, చెయ్యి మహవాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు? ఇదిగో ఎవరైనా? సాంబశివరావుని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి, 4 పెద్ద షాపులో 4 బ్రాంచీలు ఉన్నాయి. ఆ ఓనర్ గారేనా? అవును. భలే కుట్టారే. నమస్కారం సాంబశివరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్. సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏం వాలో ఏమిటో. ₹1. ఆహా. షూ ₹5. ₹5. అలాగే. ఇవ్వండి. మా చిన్నబ్బాయి టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాడు. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే, తప్పకుండా చూద్దాం. నమస్కారం బాబు. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి. నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్య వచ్చి డబ్బులు లాకెళ్ళిపోతాడని ఇడి భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి. డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. రండి, నాతో రండి. ఎక్కడికి? మీకు ఆకలి అన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. ఎక్కండి. సాయిరమ్మా, మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 8. ఉండవే, ఏం రాసావే? నేను సార్ సార్ అంటుంటే ఏమిటి 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 ఇంట్లో లాగా చెప్పండి. మార్నింగ్ స్టార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. మార్నింగ్ స్టార్ సైజ్ నెంబర్ 9. ఏం కావాలి? 85, బంగారు సార్. దగ్గరుండి వీళ్ళకి ఏం కావాలో చూడు. మీరండి అమ్మా. చూడండమ్మా. మీ సెలక్షన్ అయిపోయిందా సార్? ఏంటి, చెప్పులు చూపిస్తున్నావా? లేటెస్ట్ వచ్చి ఇవి చూపించు. ఏంటిది? ఇవి చూడండి సార్, ఇలాంటి చూపించవయ్యా. రండి అమ్మా. చెప్పులు బాగున్నాయి. పదండి. ఇందులో 9 సైజ్ ఉందా? మరడయా, లోపలికి వస్తారా? చూడమ్మా, మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి. మడే వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే. అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది.
అయ్యగారు ఎక్కడ? లోపల ఉన్నారు. చూడు సార్ ఆ పిల్లలు నాన్న వచ్చాయండి. నువ్వేనా? నమస్కారం బాబు. ఇందాక తమరు మా షాప్కి వచ్చారంట. మా ఆవిడ ఆసుపత్రిలో ఉంటే అక్కడికి వెళ్ళాను బాబు. క్షమించండి బాబు. ఆహా, హాస్పిటల్లో ఉందా? చెప్తాం బాబు. ఆవిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ చేస్తే గానీ బతికి పట్ట కట్టదన్నారు బాబు. పెట్టలేదన్నా 200-300 కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చాను? ఏరా, మీ అమ్మ హాస్పిటల్లో ఉంటే చచ్చిపోయిందని చెప్పేవేమిటి? నిజమండి, ఎప్పుడో తెచ్చిపోయింది. ఆయన ఎప్పుడు ఇంతే, అన్ని అబద్ధాలు. అయ్యా, బాబు గారే మాకు ఈ బట్టలన్నీ కొనిచ్చారు. క్షమించండి బాబు, తాగుబోతు సచ్చినోడిని. అందరిలాగే మీ దగ్గర అబద్ధం చెప్పాను బాబు. తాగుడు, జూతం ఇలాంటి వాటితోనే జీవితం గడిపేయాలి అనుకునేవాడు ఒక ఆడదాని మెడలో తాళి కట్టకూడదు, సంతానాన్ని కనకూడదు. భార్యని ఎలాగో అర్ధాయుషుతో చంపేశావు. ఉన్న పిల్లలనైనా కాపాడుకో. వాళ్ళని చక్కగా స్కూలు చేర్పిస్తాను. నీకు ఇక్కడే ఓ ఉద్యోగం ఇస్తాను. ఇకనైనా కళ్ళు తెరిచి కుదురుగా బతుకు. దేవుళ్ళు లాంటి వారు కనికరించారు, అంతే చాలు బాబు. లేలే, భలేవాడివే. మడయ్యా, వీళ్ళని తీసుకెళ్ళాం. కాంతమ్మా, ఏం బాబు? ఇది కాఫీయా టీయా? ఏమిటి ఉత్తరం? సాంబయ్యని డబ్బు పంపించమని రాసావా? అసలు అతను అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి, నేనేదో అతను దోచేసినట్టు మాట్లాడుతున్నా? ఆఫ్టర్ ఆల్ 50,000 వ్యాపారం పెట్టుకోవాలనుకున్నాను, అడిగాను. ఎవరికి ఆఫ్టర్ ఆల్? నీకా సాంబయ్యకా? సాంబాయికే. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. 50,000 ఆఫ్టర్ ఆల్ నథింగ్. ఎడం చేత్తో పారేయచ్చు. అలా అనుకుని పారేయటానికి అతనికి ఏమిటి అవసరం? నీతో అతనికి ఏ బంధం ఉందని పారేయాలి, ఏ బాధ్యత ఉందని పారేయాలి? రా, అతనికి ఆ డబ్బు తేరగా రాలేదు భాస్కర్, కష్టపడితే వచ్చింది. నాకతనే తేరగా ఇవ్వక్కర్లేదు, అప్పుగా ఇస్తే చాలు. 6 నెలల్లో కష్టపడి తీర్చి పారేస్తాను. కష్టమా? నువ్వా? 6 ఏళ్లుగా కష్టపడి నువ్వెంత సంపాదించావు భాస్కర్? ఆహా, నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావనా? నా సంపాదన గురించి, నా సామర్థ్యం గురించి అడుగుతున్నా? నేను అడిగేది నీ ఒక్క సంపాదన గురించే కాదు, నిలకడలేని నీ మాట గురించి, కుదురులేని నీ బ్రతుకు గురించి. Shut up! Why should I? This is the truth. 7 ఏళ్లుగా 6 కంపెనీలు మారావు. కుదురుగా ఒక్క చోట ఉన్నావా? పట్టుమని 10 నెలలు పనిచేసావా? ఎందుకని వాళ్ళు నిన్ను భరించలేక తీసి పారేశారు? ఎందుకని తరివేశారు? Stop it! మగవాడి బలహీనత గురించి ఆడది ప్రశ్నించడం మొదలు పెడితే చెయ్యిలాగే పైకి లేస్తుంది. నాకు సరైన ఉద్యోగం దొరకలేదు అని నువ్వు తప్పించుకు తిరుగుతున్నా నేను సహించాను. నా సంపాదన మీదే నీ జల్సాలన్నీ తీర్చుకుంటున్నా సరిపెట్టుకున్నాను. కట్టుకున్న భార్యను గనక బంధాన్ని తెచ్చుకోలేను, బాధల్ని ఎవరితోనూ చెప్పుకోలేను. కానీ ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు సాంబయ్య మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? ఆ మాట నా నోటితో అనిపించొద్దు.